హాయ్ అండి, వెల్కమ్ టు క్యూటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి రాగి జావా అండి, స్వీట్ రాగి జావా. దీనిలో బెల్లం మరియు పాలతో కలిపి చేసిన రాగి జావా అండి. పిల్లలు అనేది చాలా ఇష్టంగా తాగుతారు, అది హెల్త్ కూడా చాలా మంచిదండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వాటర్ అనేవి 200 ml వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. 200 ml వాటర్ అనేది 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండికి సరిపోతుంది. అదేవిధంగా రాగి నీళ్ళు అనేవి బాయిల్ అయ్యే లోపల మనం రాగి పిండిని 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని తీసుకొని దానిలో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఉండలు లేకుండా రాగి పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా దీనిలో బెల్లం వాడతానని చెప్పాను కదండి. ముందుగానే బెల్లం అనేది తీసుకొని మనం ఆ బెల్లాన్ని కొంచెం పొడిలాగా చేసుకోవాలండి. పొడిలా చేసుకుంటే జావలో త్వరగా కలిసిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ముందుగానే కొంచెం పొడిలా చేసి తీసుకున్నాను. చాలా ఈ బెల్లం వేయడం వల్ల స్వీట్ వస్తుందండి. స్వీట్ వల్ల బాగా పిల్లలు అనేది కూడా ఇష్టంగా తాగుతారు. అందులోకి వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి. ఈ విధంగా బాయిల్ అయిన వాటర్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగి పిండిని అనేది కలపాలండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న రాగి పిండిని దీనిలో యాడ్ చేసి రాగి పిండి అనేది త్వరగా గట్టిపడిపోతుందండి. అందుకోసం అని చెప్పేసి కొంచెం జావలానే చేసుకోవాలి. కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. అదేవిధంగా ఒక 5 to 10 నిమిషాల వరకు బాయిల్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక పొంగు అనేది వస్తుందండి. ఆ విధంగా పొంగు వచ్చేంత వరకు కూడాను రాగి జావని వేడి చేయాలి. ఆ విధంగా పొంగు వచ్చిన తర్వాత ముందుగా ఒక గిద్ద వరకు పాలు అనేది తీసుకోవాలండి. గిద్ద అంటే 100 ml ఆఫ్ వాటర్ పాలు అనేవి తీసుకోవాలండి. 100 ml ఆఫ్ పాలు అనేది తీసుకొని దానిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పాలు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ పాలు అదేవిధంగా రాగి జావ అనేది మరి ఒక పొంగు వచ్చేంత వరకు కూడాను వేడి చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా పొంగు అనేది వచ్చిన తర్వాత దానిలో ముందుగా మనం నల్లకొట్టి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదండి, ఆ బెల్లాన్ని కూడాను దానిలో యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి పొంగుతూనే ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఎక్స్ట్రాగానే కలుపుకోవాలండి, లేకుంటే అడుగు అనేది మాడిపోతుంది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది కూడా యాడ్ చేసిన తర్వాత నేనైతే 50 grams ఆఫ్ బెల్లం తీసుకున్నానండి. బెల్లం అనేది కూడా యాడ్ చేసిన తర్వాత బెల్లం అనేది మొత్తం కరిగిపోయేంత వరకు కూడాను వేడి చేసుకోవాలండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత రాగి జావ అనేది కొంచెం సేపు ఒక 5 minutes ఉంచినట్లయితే ఈ విధంగా గట్టిపడుతుందండి. ఈ జావ ఈ క్వాంటిటీలో సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇదైతే పిల్లల హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తాగుతారు, పెద్దవాళ్ళు కూడా తాగడానికి బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ వ్లాగ్స్ అండి. అదేవిధంగా కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ చేశాం కాబట్టి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.